నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా గంగవరం మండలం కుసుమరాయి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. పందెంరాయుళ్ల కదలికలను పసిగట్టేందుకు, వార్ని పట్టుకునేందుకు ఆధునిక టెక్నాలజీని వాడుతూ డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టడం ఈ దాడిలో విశేషం. వివరాల్లోకి వెళితే, జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు రంపచోడవరం ఇన్ఛార్జ్ ఏఎస్పీ శ్రీ బి హేమంత్ పర్యవేక్షణలో పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా కుసుమరాయి అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన అడ్డతీగల సీఐ బి నరసింహమూర్తి, గంగవరం ఎస్ఐ వెంకయ్య తమ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పందెంరాయుళ్లు అప్రమత్తం కాకుండా ఉండేందుకు ముందుగా డ్రోన్ కెమెరాను గగనతలంలోకి పంపి నిఘా పెట్టారు. డ్రోన్ ఫుటేజీ ద్వారా కోడిపందాలు జరుగుతున్న ప్రదేశాన్ని, వ్యక్తుల కదలికలను నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో పోలీసులు ఒక్కసారిగా దాలిచేశారు. పోలీసులను చూసిన పందెంరాయుళ్లు చెల్లాచెదురై పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 4 కోడిపుంజులు, 3,200 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.